మనకు అగ్రహారం పెద్దవేరు గారు ఎక్కడైనా తదుపరి సత్యమల రామదాస్ గారు ఎక్కడున్నా వేదిక రాస్తున్నాను. ఇంకా ప్రసాదం రామాంజనేయ తాత ఎక్కడున్నా వేదిక దగ్గర ఆ వేదిక మీద కావాల్సిందిగా పెడుతున్నాం. మీరంతా మాకు వాళ్ళు మీరందరూ సామాన్యులేం కాదు, కాకపోతే కొంతమంది చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అందరూ మీరు కొంచెం విధాలుగా వినేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మీరందరూ కదా. అందుకో తర్వాత మన చిత్తూరు నుంచి రామదాస్ స్వామి వచ్చాడు, ఆయన వేదిక మీద కావాల్సిందిగా పెడుతున్నాం. తర్వాత ఇంకా మన బాలకృష్ణారెడ్డి గారు మాకు ఉన్నంత పరిచయం. తర్వాత వారు మీడియా వారు వారు కూడా వేరు మీదకి రావాల్సింది వచ్చున్నాం. మనకు ఇంతవరకు కూడా మన భారత సప్తాహానికి అధ్యక్షులైనటువంటి వారు చంద్రసుబ్బయ్య గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత రామచంద్రస్వామి అప్పుడు సీతమ్మ తల్లి ఒక విద్యాలహారం ఇచ్చినట్ట. ఆయన కోరికని చోట పెట్టుకుంటే రామచంద్రం రాదంట, అందుకు కోరికేసేసింది. ఆమె అనుకున్నంత చూడు దాని యొక్క స్వభావం పోగొట్టలేదు అంత ట్రస్ట్ చేయాలంటే అప్పుడు ఆ యొక్క రామనామ స్మరణ అంతా కూడా 2 రోజులు మర్చిపోయినాం. అందుకు ఆయన ప్రధానంగా మనకు పాత్ర వహించినాడు. వారు కూడా అధ్యక్షుల వారు వేదిక రాసుకొని కూర్చున్నాం. మేము ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, మేమంతా కూడా అరగంటలోతో చెప్పాలి. దయచేసి వేదిక మీద ఉండేవారు ఎవరు చెప్పాలంటే మీరే చెప్పాలి. కూడా భావసత్వాన్ని చేసిన మన ఎం అగ్రహారం పెద్దవీరన్ గారు అద్భుతమైనటువంటి ఆ యొక్క ఊరిలో చేశారంటే సామాన్యమైనటువంటిది పని కాదు. అది అందులో అవిశ్రాంతంగా రాత్రిపోతుంది. ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారు అన్నారు, వారు ఎన్నో మాకు సింహాద్రిపురము ఎన్నో కార్యక్రమాలు చూశారు, కానీ అవిశ్రాంతంగా 68 సంవత్సరాలు ఒకే చోట జరిగినవి చెప్పమనండి. జరిగి ఉండదు బహుశా, ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసినవి దొరికిన ఉండాలి, కానీ అవిశ్రాంతంగా చేసినది ఒక 68 సంవత్సరాలు మన కేసు అగ్రహారం ఎం అగ్రహారంలో. కాబట్టి వారు దానికి 68 సంవత్సరాల నుంచి పాల్గొన్నారు. ఒకసారి కాదు, 68 సంవత్సరాల నుంచి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వారు ఎంత అంటే వారు చేసేది చాలా అద్భుతమైనటువంటిది. ఆ ఊళ్ళో అంతా కూడా పుణ్యాత్ములు ధన్యాత్ములు భాగవత అగ్రగణ్యులంతా కూడా అక్కడే ఉన్నారని. ఎవరు ఎక్కదే అంటే గురువుల యొక్క ఆ ఆశీర్వాద అనుగ్రహం, రామదాస్ వారి యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహము. అందుకు వారు ఒక 10 నిమిషాల్లో కుదించి ఇందరూ భాగవతంలో పద్యాలు వచనము తాత్పర్యము చెప్పారు. దాంట్లో ఉండే సారాన్ని మళ్ళీ పిండి మాకు ఒక 10 నిమిషాల్లో చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆశ్రమ పీఠాధిపతి మన శాంతానంద స్వాముల వారికి, తరువాత ఈ ఆశ్రమంలో జరిగేటువంటి యొక్క భాగవత సప్తాహం అనగా రేయింబవళ్ళు భారత సప్తాహాన్ని ఇందులో పాల్గొని ఈ కార్యక్రమానికి తోడు నీడుగా నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి యొక్క పాఠకులందరూ కూడా పేరు పేరున వాళ్ళ పాదపద్మాలు నమస్కరిస్తూ మరియు మన శాంతనాథ స్వాముల వారు, తర్వాత మాతాజీ అమ్మగారికి గురుసేవ మన అందరికీ ప్రేమాస్పదులైన గురుసేవల స్వామి వారికి, తర్వాత కసాపురం మహాజ్ఞాని భాగవత సప్తాహాన్ని 1 సంవత్సరం స్వయంగా పాల్గొని నెరవేర్చినటువంటి యొక్క రామాంజనేయులు అన్నగారికి, ఆ తర్వాత స్వాముల వారికి రామదాస్ స్వాముల వారికి, తర్వాత మన చిన్న సుబ్బయ్య ప్రత్యేకించి నమస్కరిస్తూ మరియు
ఇందులో ముఖ్యమైన యొక్క అతిథులు పేర్లు మాకు తెలియదు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ భాగవతోత్తములకు పాదపద్మాలకు నమస్కరిస్తూ, అంతేకాకుండా మా గ్రామం నుంచి స్వాముల వారు చెప్పిన వాటిని పిలిచిన పాటి నుంచి వచ్చినటువంటి యొక్క మా గ్రామం యొక్క భక్తాదులైన నాగేశ్వర పుల్లయ్యకు, రామచంద్ర గారికి, మా గ్రామ సేవకురాలైన ఆ సరస్తమ్మ అమ్మగారికి, ఇంకా మన సమాజంలోనే రాంపురం వీరారెడ్డి గారు స్వయంగా ధైర్యంగా దీక్షగా ఒక సంవత్సరం పాటు ఈ రాత్రి వాళ్ళు ఈ జ్ఞాన యజ్ఞాన్ని జరిపినటువంటి యొక్క మీ అందరూ కూడా మీ పాదపద్మాలకు భాగవతోత్తములకు అందరూ కూడా నమస్కరిస్తూ, ఈ ఇచ్చినటువంటి యొక్క స్వల్ప వ్యవధిలో ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భాగవతాన్ని చదివినటువంటి వాళ్ళంతా కూడా భాగవతోత్తములే, అందులో నిస్సందేహం. ఈ భాగవతాన్ని తెలుగు యందు మనకు అందించిన పోతనమాతృ వారు కూడా కేవలం ఈ భాగవతాన్ని తన యొక్క దేహానికి సుఖ సంతోషాలకు, తాత్విక సుఖాలకు ఆశింపకుండా ఆ రామచంద్రునికే ఈ భాగవతాన్ని అర్పితం చేసి, తెలుగు అంటే ఏ విధంగా ఉండాలో ఆయన భాగవతములో ఎంతో సునాయాసంగా రాసి చదివే ప్రతి మనిషి కూడా ఆ భాగవతంలోని పద్యాలు ఇంకా ఇంకా చదవగా నేను లేకపోకూడదు అని అదే విధంగా కూర్చొని ఆ అమృతాన్ని త్రాగిన మనం అందరం కూడా అమృత స్వరూపులే. ఓం శృణ్వంతం స్వే అమృతస్య పుత్రాః ఆయే త్రామాన్ దివ్యాన్ ప్రస్తుత త్వమేవ విదిత్వా మృత్యుమేది నాన్యాపంతయనాః అని పన్నాడు. మనమందరం కూడా భాగవతంలో సారాంశాన్ని కొంతవరకు తెలుసుకుంటే అమృత స్వరూపులే. మనము తెలుసుకోలేము, ఎందుకంటే మన విషయవాసన మనకు అడ్డం వస్తున్నాయి. మనం గృహస్థాశ్రమం అంది, కానీ మన భగవతుడు కూడా కడపడి చెప్పినాడు 12వ స్కందములో, ఆశ్రమంలో అన్నిటికంటే గృహస్థాశ్రమం భిన్నా అని చెప్పినాడు. ఎందుకంటే విషయవాసన చేత, అహంకార మోకారం చేత బద్ధులై భార్య పిల్లలు సంసారం ఈ సాగరాన్ని దాటలేక, ఈ విషయవాసన తట్టుకోలేక దేహాన్ని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఇంత విషయవాసనలకు తట్టుకొని ఇటువంటి భాగవత పఠన ఆశ్రమాలకు స్థలాలకు వచ్చి మనం కొంతవరకు ఈ భాగవతంలో సారాంశాన్ని వింటున్నామంటే ఇటువంటిగా భాగవతం లలిత స్కందము కృష్ణమూలము సుఖాము మంజులత సుమితము సువర్ణ సుమన సుప్రియము సుందరము ఉత్తమ మహాఫలము మిమ్మల్ని వ్యాసాల వాళ్ళమని వెలుగులు భాగవతార్థం అని చెప్పని కొంతమంది. ఇంత అందమైన గ్రంథం లలిత స్కందం అంటే మహా అందమైన గ్రంథం. సుఖాలాభాభిరామం అంటే ఆ శుక మహర్షి వేదవ్యాసుల కుమారుడే శుక మహర్షి ఎందుకు తప్పంటే వేద కల్ప వృక్ష వికలితమయు సుఖ ముఖాసుధాగ్రమున మనసి ఉన్న భాగవత పురాణ ఫల రసాస్వాదన ప్రతవికరుడు రసిక భాగవతం చెప్పండి. ఈ అమృతధార, ఇది అక్షయపాత్ర అమృతధార. ఈ అమృతధార ఎటువంటి తప్ప అంటే సుఖ మహర్షి యొక్క నోటి నుంచి వెలువడింది. అటువంటి యొక్క అమృతధారలోని అక్షయపాత్రలోని మనం ఈ సుగుణమైన యొక్క పలుకులు పలికి మన యొక్క నోరును ఎంతో పునీతం చేసుకున్నాం. ఈ స్థలంలోనికి రావడమే ఈ మహనీయులు ఇటువంటి యొక్క ఆశ్రమాల్లో ఈ భాగవతాన్ని చదివించి ఈ సువాసన ఈ చుట్టుపక్కలే కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా పిలిపించుకొని అన్ని కష్టాలకు ఆయన ఓర్చుకొని మనందరూ కూడా తరింపు చేసినాడు అంటే ఆయనకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. అంతేకాకుండా ఇటువంటి భాగవత సప్తాహాలు కూడా దినదినానికి ఎంతో కొన్ని వృద్ధి అవుతున్నాయి. మన రామ సంజీవన్న గారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా దూరంలో అయితేనేమి, అట్టెకల్లో అయితేనేమి, సింటేకూరులో అయితేనేమి, తర్వాత కమలపాడు అయితేనేమి, కత్రిమలు అయితేనేమి, రాత్రిమలు 7 రాత్రులు 7 పగుళ్ళు నిర్విరామంగా జరిపిన మహోన్నతమైన యొక్క శక్తి వాళ్ళు నిమిడుకొని ఉంది. అంటే మిగతా వాళ్ళు సప్తాహాలు జరపడానికి చెప్పంటే అందరికీ మనము కూడా విధేయులమే, వాళ్ళందరికీ నమస్కరించవలసింది. ఎందుకంటే ఈ భాగవతంలో ముఖ్యమైన సారాంశం ఏమప్ప అంటే భగవంతుని యొక్క నామము శక్తి తెలుసుకోవడమే
భాగవతం. లాస్ట్కి ఒకటే మాట చెప్పినాడు, మనం ఋషీశ్వరులు కాదు, తపస్సులు కాదు, పండితులు కాదు, జ్ఞానులు కాదు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతుచతుష్టయాలు, పంచకోశాలు, పంచవాయువులు, ఉపవాయువులు, త్రిగుణాలు ఇవన్నీ తెలుసుకునే శక్తి మనకు లేదు. వీటిని తెలుసుకునేటువంటి శక్తి మనకు లేదు. అటువంటి మహనీయులకు మాత్రమే ఉంటుంది. కానీ మనం ప్రస్తాశం ఉన్నటువంటి వాళ్ళు మనము కేవలం హరినామస్మరణే చాలు. హరినామస్మరణే. ఎందుకంటే ప్రతి తాముడి పద్యం చెప్తాం, కానీ ఎప్పుడు చెప్పిన పద్యం ఏం చెప్తాడు అని చెప్పనేది కాదు, ఆ పద్యంలో సారాంశం. ఎందుకంటే ఒకనొకప్పుడు లెక్కల గంజిగుంట్లో శంకరాచార్య స్వాముల వారు ఆ తిరుమల నరసయ్య గారిని భాగవతములో మంచి పద్యం చెప్పయ్యా నరసయ్య గారికి రా అని చెప్పని తన కుక్కను కూర్చిపెట్టి దండ వేసి ఆయన అడిగినాడు. అనుభవజ్ఞుడు. అంతేకాదు మా గ్రామానికి నరసయ్య దాకా వచ్చినప్పుడు నేను ఆయన పక్కన కూర్చున్నాను. కూర్చోంటే మీరు శ్రీనాథ నారాయణ శ్లోకం చెప్తున్నాడు. ఆ శ్లోకంలో ఉన్నటువంటి యొక్క నామాక్షరాలు ఎన్ని పదాలు ఆ శ్లోకంలో విడికొని ఉన్నాయి, ఎంతమంది ఈ శ్లోకాన్ని ఎన్ని చదువుతున్నారు వచ్చినారని చెప్పని ఆయన మొత్తం అప్పుడు రెండు భాగాలు భాగవతం పాత పుస్తకాలు, 2 పాత పుస్తకాలు నా పక్కన కూర్చొని ఆయన 3 గంటల సేపు 2 గంటల సేపు పైన 2 గంటల సేపు తిప్పేసినాడు. ఆయన దగ్గర 1900 వచనాలకు వచ్చిన తర్వాత పెన్సిల్తోన అటు స్టాప్ చేసి మళ్ళీ వచనం పోయినాం. మళ్ళీ ముగిస్తీరని చెప్పని దగ్గర 2500 వచనాలు ఉన్నాయి. ఈ 2500 వచనాలకు ఆ శ్లోకము ఎన్ని పదాలు ఎంతమంది చెప్తున్నారు, ఈ స్థలంలో భగవంతుని యొక్క నామాలు అన్ని నామాలు ఇక్కడ పలికినారు అంటే ఇది పుణ్యస్థలమే. ఇదే కాదు, ఏ స్థలంలోనైనా సరే అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క శ్లోకాన్ని చదివి ఆ స్థలాన్ని పురితం చేసేటువంటి పద్ధతిలో ఉంది. ఎందుకంటే ఈ భాగవతంలో ఉండేది బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానం అనగా ఏమి? భగవంతుని యొక్క నామాన్ని స్మరించడమే మన యొక్క గురస్తులకు ముఖ్యమైనది. అది రహస్యమైనది. హరిజన్మ కథనంబు బ్రహ్మవిద్యలోన భగవంతుని యొక్క చరిత్ర ఎటువంటి తప్ప అంటే అతి రహస్యమైనది బ్రహ్మజ్ఞానం. హరిజన్మ కథనం మనజుడు ఎవ్వలేని మాపు రేపు అనక చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి వాసి తొలగిపో. ఎందుకంటే సముద్రంలో దాటల్లా అంటే పడవ కావాలి. ఈ సంసారం అనేటువంటి యొక్క సముద్రాన్ని దాటల్లా అంటే భగవంతుని యొక్క నామమే చాలు. కుందిన చోట కూలిన చోట మహాజ్వరాదులను ప్రబలి ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా అమ్మ నాయన అని చెప్పని అనుకోకుండా ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే ఆ నామం యొక్క శక్తి అక్కడ ఆయనకి అర్థమైందని చెప్పినారు. అంతేకాకుండా ఈనాడు ఈ సభా కార్యక్రమానికి మనం వచ్చి పెద్దల యొక్క ఆశీర్వాదం పొందినాం. చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఎంతో సేపే ఉంటుంది మనకు. ఎందుకంటే ఇప్పటికే టైం బాగా అయిపోయింది. వీటి గ్రామాల నుంచి వచ్చినారు, వచ్చే సమయాన్ని వాళ్ళందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ అభిధి స్వరూప కాలాన్నిచ్చినటువంటి యొక్క మహనీయులందరూ కూడా నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.